చేర్చాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలి, ఇంప్లిమెంట్ చేయాలి 42% రిజర్వేషన్లు అంటూ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమం నిర్వహించాయి. దీనిలో బీజేపీ తప్ప బీజేపీ బీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీలన్నీ కూడా పాల్గొన్నాయి. సో ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. నిజానికి రాహుల్ గాంధీ అటెండ్ అవుతారు అని చెప్పారు, బట్ రాహుల్ గాంధీ అటెండ్ కాలేదు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మోడీ గనక ఈ రిజర్వేషన్స్ ఒప్పుకుంటే 10 లక్షల మందితో ఆయనకు సన్మానం చేస్తాం, 42% రిజర్వేషన్లు ఇమీడియట్గా కేంద్రం ఇంప్లిమెంట్ చేయాలి, తాను ఏ వర్గానికి చెందిన వాడైనా రాహుల్ గాంధీ మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టుకునేందుకోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చింది. ఈ బండి సంజయ్ మాట్లాడారు దాని గురించి. ముస్లింలు కూడా బీసీలో కలిపారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించలేదు, మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అని చెప్పారు. సో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు రాజారాం యాదవ్ గారు బీసీ ఇష్యూస్ మీద చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. సో ఆయన ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజారాం యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఎట్లా చూస్తారు ఢిల్లీ ధర్నా? ఢిల్లీ ధర్నా మీరు పార్టిసిపేట్ చేసినట్లేరు, ఎందుకు? ఇప్పుడు ఢిల్లీ ధర్నా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చేసింది. బీసీల విషయంలో మాత్రము తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి అన్న పద్ధతిలో వ్యవహరించింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. కాంగ్రెస్ ఏమో తను చేయాల్సిన పనిని ఢిల్లీ మీదకి నెడుతుంది. ఇప్పుడు మీకు తెలుసు భరత్ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టం అవుతుంది. హలో, చెప్పండి చెప్పండి. అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టం అవుతుంది. ఓకే. ఆ చట్టాన్ని మనం 2 జీవోల ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే తను చేయాల్సిన పనిని 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% ఇస్తాము, అట్లాగే విద్యా ఉద్యోగ రంగాల్లో 42% ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు అనేక పోరాటాల ద్వారా వాళ్ళు కులగన్న వేసి కులగన్న డాక్యుమెంట్ పెట్టుకొని ఇలా మేము బిల్లు పెట్టినామని చెప్పేసి అన్నారు. ఆ బిల్లుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఇబ్బంది ఏముంది వాళ్ళకి? అంటే ఎవరైనా కోర్టుకు వెళ్తారు, ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్తే ఇమ్మీడియట్ గా 50% రిజర్వేషన్ దాటే కాబట్టి డిస్మిస్ చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు కోర్టులు ఏమైతాయో కోర్టులు కొట్టేస్తాయని చెప్పేసి మీరే ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ ఊహించుకొని తనిచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది. బిల్లును ఇక్కడ దాదాపుగా 99% ఇలా పని కంప్లీట్ అయిపోయింది. ఒక 1% మాత్రమే వాళ్ళు దాన్ని గవర్నర్ కు పంపితే గవర్నర్ గారు ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. గవర్నర్ పంపకుండా దాన్ని త్రిశంకు స్వర్గంలోకి పెట్టి ఢిల్లీకి పంపించేసి మోడీ దీన్ని చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తామని ఎందుకు చెప్పలేదు ఆ రోజు? ఇది రాజ్యాంగ సవరణ అనేది ఢిల్లీ పార్లమెంట్ చేయాల్సిన పని ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలే? ఇలా రాజ్యాంగం ఇప్పుడు రెండు విరుద్ధ అంశాలని ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నది. 2 అంశాలు మాట్లాడుతుంది. తాను ఇచ్చినటువంటి దాన్ని కాంట్రాక్ట్ చేస్తున్నది భరత్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ. అనేది ఎందుకు వచ్చిందంటే కోర్టులు ఏదైతే 50% పరిమితి అని కోర్టులు ఏదైతే వాదిస్తున్నాయో గతంలో జనాభా ఎందుకు కొట్టేసినాయి అంటే దేశంలో గాని రాష్ట్రాల్లో గాని బీసీల జనాభా శాతం ఎంతుందో తెలియకపోవడం వల్ల, కాస్ట్ సెన్సెస్ లేకపోవడం వల్ల కోర్టులు ఏమన్నాయంటే డాటా లేదు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి, సైంటిఫిక్ డాటా మీ దగ్గర లేదు కాబట్టి, వాళ్ళ సంఖ్య ఎంతో ఉందో తెలియదు కాబట్టి మీరు ఏ రకంగా రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసి కోర్టులు కొట్టేసినాయి. ఆ సందర్భంలోనే కులగణన అనే అంశంను ఉత్తర భారతదేశం సంబంధించిన నాయకులు నితీష్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు లేవనెత్తిరు. దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలను దూరం చేసుకుని చారిత్రకంగా ఇలా నష్టపోయింది కాబట్టి, ఇలా శిథిలావస్థలోకి చేరుకుంది కాబట్టి, అది అంతరించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఇలా అచేతనంగా ఉంది కాబట్టి దేశంలో ఇలా మొత్తం బీసీలు దాన్ని ఓన్ చేసుకోకుండా దానికి దూరమయ్యారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కోసము కులగన్న అనే ఒక ఎజెండా అని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చిన ఎందుకు ఏమన్నారు? మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కులగణన అనేది ఎందుకు తీసుకొచ్చినామంటే కోర్టులు కొట్టేయకుండా ఉండడం కోసం కులగణన అనేది చెప్పినామని చెప్పారు. అంటే దేశవ్యాప్తంగా దేశాన్ని ఎక్స్రే చేయాలి,
కులగణన ఒక్కటే పరిష్కారం అని చెప్పినటువంటి మీరు మళ్ళా మీరు కులగణన చేసి రాజ్యాంగ సవరణ అన్నది ఓకే యా అంటే మీరు ఒక్క నిమిషం రాజారాయ్ గారు ఒక్క నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు కూడా ఇదే అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు నమస్తే. నమస్తే. ఇవాళ ధర్నాకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి చేసిన ధర్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో నెట్టేశారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సహజంగా బీసీ ఉద్యమకారుని నేను. ఓకే. ఒకటి రెండు కాదు 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. ఓకే. అయితే ఇక్కడ ఇష్యూ ఇక 2 బిల్లులు ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచడం, రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచడం. అయితే ఈ 2 బిల్లులకు సెంట్రల్ కావాల్సిన అవసరం లేదు. ఒక బిల్లు స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్రాలకు రాజ్యాంగం హక్కు కల్పించింది. మీరు డిసైడ్ చేయండి అని. జనాభా లెక్కలున్నాయి, అసెంబ్లీలో చట్టం అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి ఎన్నికలకు పోవచ్చు అక్కడ లోకల్ బాడీలో. దాని మీద వాళ్ళకి ఎలాంటి అవరోధాలు రావు, న్యాయపరంగా కూడా ఏం రావు. మరి లాస్ట్ టైం ఎందుకు 23% రిజర్వేషన్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ అయ్యాయి? అట్లా అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పుడు 50% అని. ఇప్పుడు 50% సీలింగ్ ను అదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఈ 50% సీలింగ్ ను అవుట్డేటెడ్, కాలానుగుణంగా మార్చుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా 3 కోణాలలో కూడా ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం వస్తే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను కూడా పెంచారు. దీనికి న్యాయపరమైనటువంటి లేదా చట్టపరమైనటువంటి అవరోధాలు రావచ్చు. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీల సహకారంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడానికి ప్రభుత్వం సిఫార్సు చేయాలి. అయితే బీహార్ ప్రభుత్వం వేరే పద్ధతి అవలంబించింది. బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచింది, అసెంబ్లీలో చట్టం చేసింది, జనాభా లెక్కలు తీసింది. వాళ్ళు అమలు చేయడానికి జీవో జారీ చేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తమిళనాడులో ఇట్లే అయింది. అంటే కొంత ప్రక్రియ, కొంత ప్రాసెస్ ను ప్రభుత్వం ముందుకు పోయి 9వ షెడ్యూల్ పోతే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాం. వాళ్ళు తీసుకున్నటువంటి చర్య గొప్పది, మేము దాన్ని అభినందిస్తున్నాం ముఖ్యమంత్రిని కూడా. కానీ ఈ లోకల్ బాడీ మాత్రం అక్కడనే పెట్టుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అది ఫాలో కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో లోకల్ బాడీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే చేసుకోవచ్చు, రాజ్యాంగమే ఇచ్చింది వాళ్ళకి హక్కు. ఓకే. ఆర్టికల్ 243 ప్రకారం స్థానిక సంస్థలు రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ చదవండి అన్నారు క్లియర్ గా. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. దానికి కొంత ప్రాసెస్, అది కూడా జీవో తీసి కోర్టు కొట్టేసి ఆ తర్వాత పార్లమెంట్ కు పంపి 9వ షెడ్యూల్లో చేర్చాలని. ఓకే. కానీ మరి 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం? తప్పనిసరి. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేము దాన్ని స్వాగతిస్తామని. అదేవిధంగా బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేశారు. కాబట్టి బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది, ఉపరాష్ట్రపతిని చేసింది, ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది. ప్రో ఎస్సీ ఎస్టీ బీసీలకే అనుకూలంగా ఉండి తప్పనిసరి ఇది కూడా అనుకూలంగా చేస్తుందని పార్టీ బయట వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి ఉంది, అనుకూలంగా మారిపోతారు. కానీ వాళ్ళు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ముస్లిం బీసీలు ఉన్నంత కాలం మేము దాన్ని చేయడం సాధ్యం కాదు అంటే. ఆయన అన్నదానిలో వాస్తవం ఏమిటంటే ముస్లింలో కొందరు వృత్తి కులాలు ఉంటే వాళ్ళను ఇంతకుముందు లద్దాపు, పింజరా, దూదేకులో ఉండి వాళ్ళని అభ్యంతరం చెప్పలేదు. మొత్తం టోటల్ ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారు?
కలపొద్దు అనేది ఆయన అభ్యంతరం. ఎంత 12% ఉంటే 10% కలిపారు. ఇది ఆయన పట్ల అభ్యంతరం. రెండోది నేను కూడా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల 27 నుంచి 5% ముస్లింలకు ఇస్తూ తగ్గించి 23కు బీసీలకు తగ్గిస్తే సుప్రీంకోర్టులో కేసు వేసినా సుప్రీంకోర్టులో దాన్ని ఒట్టేపించినా దేశంలో ఎవరు కూడా ఏ సంఘం ఏ పార్టీ కూడా మా కేసును చేపట్టడానికి భయపడ్డారు. నేను ఒక్కనే దేర్గా వేసి కొట్టేపించిన. అందుకే ఇప్పుడు బీసీలకు 27% ఉండేవి. కాబట్టి ఆ విషయం లోపల భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన విషయంలో వాళ్ళు ఏమంటారంటే రెండు వేరువేరుగా చేయాలి. మతపరమైన రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం కాబట్టి ఇది ఆమోదం అయ్యే అవకాశం కనిపించట్లేదు అంటున్నారు బండి సంజయ్. కృష్ణయ్య గారు హలో, వినిపిస్తలేదు. కృష్ణయ్య గారు, భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి ఇది అవకాశం లేదు, పాస్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు ఆయన. వినిపిస్తోందా? హలో కృష్ణయ్య గారు, వినిపిస్తోందా? హలో రాజారాం యాదవ్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నాను. రాజారాం యాదవ్ గారు, సో ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, అది తెలిసి కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఇది మేము పాస్ చేయడానికి అవకాశం లేదు, 42% ముస్లింస్ కలిపితే మాత్రం ఒప్పుకోమంటున్నారు. ఇప్పుడు ఏమంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బీసీల పట్ల మొదటి నుంచి కూడా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాయని చరిత్ర చెప్తున్నది. భరత్ గారు, నేను ఒకటి మీ ఇంత ముందు మనం మాట్లాడుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు కులగణన అన్నిటికీ పరిష్కారము, కోర్టులు కొట్టేయకుండా ఉండడానికి కులగణన అవసరమని గతంలో కోర్టులు చెప్పినాయి, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి న్యూమరికల్ డేటా అవసరమని కులగణన అనేది పరిష్కారం అని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన తర్వాత అద్భుతంగా దేశంలో మొట్టమొదటి మేమే చేసామని చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు కులగణన అవసరం లేదు, కులగణన అనేది శాంటిటీ కాదు, కులగణన అనేది కోర్టులో నిలబడదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి బీసీలకు క్షమాపణ చెప్పాలి. మీరు కులగణన అనే ఎజెండా మీ తప్పు అనేది చెప్పాలి, మీరు కులగణన అనేది ఫాల్స్ అని చెప్పాలి, అది ఒట్టి చెత్త బుట్టలో పడేయడానికి పనికొస్తుందని చెప్పాలి మీరు. కానీ వాస్తవ కులగణన అనే డాక్యుమెంట్ పెట్టుకుని ఇలా విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ స్థానిక సంస్థలు కానీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 క్లాస్ 4 ద్వారా ఇలా రాష్ట్రాలకి ఏ సామాజిక వర్గాలకైతే జనతామాషా ప్రకారము వాళ్ళకి యొక్క వాటా దక్కలేదని విద్యా ఉద్యోగ రంగంలో కానీ స్థానిక సంస్థలు కానీ వాళ్లకు వాటా దక్కలేదని ఆ ప్రభుత్వాలు భావిస్తే, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉంటే, న్యూమరికల్ డాటా వాళ్ళ యొక్క సంఖ్య ఏందో అని శాస్త్రీయంగా తేలిస్తే వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. మొన్న నితీష్ కుమార్ గారు కూడా కులగణన చేసి అద్భుతంగా 63% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కొట్టేసినట్టుంది కదా బీహార్ లో. తర్వాత విషయం, కోర్టు కొట్టేయడం అనేది తర్వాత బూచి పెట్టద్దు భరత్ గారు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,20,000 ఉద్యోగాలు బీసీలకు ఇచ్చిండ్రు. స్థానిక సంస్థలు ఇక్కడే చేసుకోవచ్చు, విద్యా ఉద్యోగాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం పంపించాలి అంటారు. స్థానిక సంస్థలు చేసుకోవచ్చు, విద్యా ఉద్యోగ రంగంలో చేసుకోవచ్చు, రాష్ట్రాలకు హక్కు ఉంటది. మొన్న బీహారే ఉదాహరణ, 1,00,000 ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చుకుని 1,20,000 ఉద్యోగాలు ఆల్రెడీ బీసీలు వాళ్ళకి మొన్న పొందిండ్రు. 1 ఇయర్ కాలంలో పొందిండ్రు. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారు మన రామచంద్రరావు కమిషన్ ద్వారా వాళ్ళు మురళీధరరావు కమిషన్ ద్వారా వాళ్ళు 86 లో వాళ్ళు రిజర్వేషన్ 44% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళు కూడా ఇవాళ ఇప్పుడు ఇమీడియట్ గా విద్యా ఉద్యోగ రంగంలో తను అనుకున్న 42% రిజర్వేషన్ 2 జీవోల ద్వారా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చిన తర్వాత నీ నిజాయితీ నిరూపించుకో రేవంత్ రెడ్డి గారు, నీ చిత్తశుద్ధి నిరూపించుకో. నువ్వు చేయకుండా పుట్టిగానే ఢిల్లీకి పంపించేసి ఢిల్లీలో చేయాలని చెప్పేసి అనడము ఇది తప్పు. ఇంకొక మాట చెప్తున్నాను, 9th షెడ్యూల్ విషయంలో కూడా నేను మొన్ననే ఆర్టికల్ రాయడం జరిగింది, నమస్తే తెలంగాణలో ప్రింట్ కూడా కావడం జరిగింది. భరత్ గారు, 9th షెడ్యూల్లో చేర్చినా గానీ అది నిలబడదు కోర్టుల్లో. ఎందుకంటే 2007లో ఏఆర్ కోహెలే స్టేట్ ఆఫ్ తమిళనాడు అనే దాని విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పిందంటే 9th షెడ్యూల్లో 1973 తర్వాత చేర్చినటువంటి అంశం పైన ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకుపోయి అక్కడ చేస్తే
దాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉందని చెప్పింది. ఎందుకంటే 9th షెడ్యూల్ ఎందుకు తీసుకొచ్చారు భరత్ గారు అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి కానీ భూ సంస్థలకు సంబంధించిన కానీ ఒక 9th షెడ్యూల్ చేర్చి ఎటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో చట్టాలు ఉన్నాయో వాటిని కోర్టులు కొట్టేయకుండా వాటికి సెక్యూరిటీ కల్పించడం కోసం 9th షెడ్యూల్ లో కొన్ని పెట్టిరు. కానీ ఏం చేశారంటే తమిళనాడు వాళ్ళు కొట్లాడుకొని బీసీ రిజర్వేషన్ అంశాన్ని 9th షెడ్యూల్ లో చేర్చుకున్నారు. మిగతా వాళ్ళు కూడా పదే ప్రతిదాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్ లో తీసుకుపోవడం వల్ల సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మీరు ప్రతిదాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్ లో పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. 1973 తర్వాత ఏదైతే 9th షెడ్యూల్ లో చేరుస్తారో దాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పారు. అంటే వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఢిల్లీలో కొట్లాడి నరేంద్ర మోడీ ఒప్పుకొని 9th షెడ్యూల్ లో చేర్చినా అది శాంటిటీ లేదు. కాబట్టి ఇలా ఉన్నటువంటి పరిష్కారం ఒకటే. గతంలో మీకు తెలుసు భరత్ గారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటారు, అంతే. ఇంప్లిమెంట్ చేయండి, చేసిన తర్వాత కోర్టులు ఆర్ కృష్ణయ్య గారు ఏమంటారు? ఆర్ కృష్ణయ్య గారు డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి తర్వాత కోర్టులోకి వస్తే కోర్టులో తేల్చుకోవచ్చు అని అంటారు రాజారాం యాదవ్ గారు. రాజారాం వర్షన్ కరెక్టే అది. ఎందుకంటే ఎన్ని రోజులు మేము ఊగిసలాడాలి. ఒకసారి తాడోపేడ తెలుసుకోవాలంటే మొదలు జియో ఇష్యూ చేయి, ఇంప్లిమెంట్ చేయి, ఆ తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా కొట్లాడదామని బీసీల తరఫున రాజారాం చేసే ఆర్గ్యుమెంట్ కరెక్టే. దాని మీద కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నా మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి మరి మీరు నరేంద్ర మోడీ మీద జేపీ నడ్డా మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. ఏది దీని మీద అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. వాగ్దానం నరేంద్ర మోడీ చేయలేదు, నడ్డా చేయలేదు. ఇక్కడ కొట్లాడుతున్నాం నరేంద్ర మోడీ తోటి, నడ్డా తోటి. చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెట్టాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని కొట్లాడుతున్నాం. అయితే రాష్ట్రంలో కూడా దీని మీద నడవని యుద్ధం. ఎన్ని వాగ్దానం ఇచ్చారు, కొట్లాడాలి. కొట్లాడితేనే దాని మీద తేలుతుంది ఏదో ఒకటి. ఓకే, సో అంటే కొట్లాడాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా పని అయిపోయింది, ఇంకా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు జంతర్ మంతర్లో ధర్నా చేశారు. లేదు, రాష్ట్ర ప్రభుత్వం జీవో చేయాలి, అమలు చేయాలి, నోటిఫికేషన్ చేయాలి. ఓళ్ళు ఎవరైనా కోర్టుకు పోతే హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడాలి. అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు, జనాభా లెక్కలున్నాయి. లీగల్ గా కొన్ని బేస్ దొరికిపోయింది. ఎందుకంటే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు 50% సీలింగ్ పోయింది. కాబట్టి గెలిచే అవకాశం ఉంది. రెండవది జనాభా ప్రకారం సోషల్ గ్రూప్ రిజర్వేషన్ ఇవ్వాలనేది జనరల్ బేసిక్ ఫిలాసఫీ. కాబట్టి సో ఒకటి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ చిరకాల కోరిక బీసీలకు రిజర్వేషన్ పెరగడం అన్నది అది సాధ్యమవుతుందా? బీసీ ఉద్యమం 50 సంవత్సరాలు ఉద్యమం ఇప్పుడు 50 ఏళ్ల నుంచి జనాభా ప్రకారం పెంచాలని నేనే కొట్లాడుతున్నా. అంటే కృష్ణయ్య గారు ఇప్పుడు బీసీ ధర్నాలు బీజేపీ బీఆర్ఎస్ ఈ రోజు పాల్గొనలేదు. ఓవైపు బీజేపీ మతతత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపే అవకాశం ఉందంటారా? అసలు అంటే ఒకవేళ మీరు రాజకీయంగా సపోర్ట్ చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. కృష్ణయ్య గారు ఆయన బీజేపీ నాయకుడు చూడొద్దు మనము. పాపం ఆయన బీసీల కోసం రాజ్యసభ బీజేపీ ఇచ్చిండొచ్చు, కానీ ఆయన బీజేపీని బలపరిచే నాయకుడు కాదు. ఆయన బలహీన వర్గాల కోసం కొట్టడం నాయకుడు ఆలోచిస్తున్నాం. కృష్ణయ్య గారు హలో చెప్పండి సార్, మీకు వినబడుతోందా? వినిపిస్తలేదు. చెప్పు ఇప్పుడు వినిపిస్తుంది. కృష్ణయ్య గారు ఇప్పుడు మీరు బీసీల ధర్నాలు బీజేపీ బీఆర్ఎస్ ఈ రోజు పాల్గొనలేదు కదా. బీసీల ధర్నాలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పాల్గొనలేదు ఇవాళ అని అడుగుతున్నారు. వినిపించలేదమ్మా. బీసీల ధర్నాలో బీజేపీ బీఆర్ఎస్ పాల్గొనలేదు అని అంటున్నారు. వినబడుతుందా? థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు, రాజారాం యాదవ్ గారు. సో మొత్తానికి ఇవాళ స్పందన జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. సీఎం కూడా పాల్గొన్నారు స్వయంగా. ఒక రాష్ట్ర సీఎం జంతర్ మంతర్ లో ధర్నా అంటే చాలా రేర్ ఒకేషన్స్. కేసీఆర్ తన 10 ఏళ్ల కాలంలో ఒకసారి చేశారు. ధాన్యం కొనుగోలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర గురించి జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు ధర్నా చేయడం చాలా అరుదు. ఇటీవల కాలంలో సిద్దరామయ్య చేశారు, కర్ణాటక ముఖ్యమంత్రి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా
ధర్నా చేశారు. అయితే రాహుల్ గాంధీ పాల్గొంటారు ఇవాళ మీటింగ్ లో. మార్నింగ్ 9:30కి ఆయన వస్తారని మెసేజ్ వచ్చింది కానీ రాహుల్ గాంధీ రాలేదు. బహుశా వఫ్క్ అమెండ్మెంట్ బిల్లు గురించి లోక్సభలో చర్చ జరుగుతుంది, ఇంపార్టెంట్ బిల్లు. బట్ రాహుల్ గాంధీ రాలేదు. అయితే ఒకటి బీసీ సంఘాల నేతలు ఏమంటారంటే డైరెక్ట్ గా మీరు రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇష్యూ చేయండి, గవర్నర్ ఆమోదంతో ఈ చట్టం అవుతుంది, చట్టం అయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేయండి, తర్వాత కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వస్తే కోర్టులు చూసుకుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించడం? కేంద్రం పంపి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని ఒక మన రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు బీహార్ ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. నితీష్ కుమార్ ఎవరితో? బీజేపీతో కలిసే ఉన్నారు కదా. మరి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ చేస్తే నితీష్ కుమార్ గవర్నమెంట్ కే చేస్తుంది కదా మోడీ ప్రభుత్వం. అది కాకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మన్నించే అవకాశం ఏంటి? మరి తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది, సరే ఢిల్లీలో ఏం చేస్తోంది మరి? అంటే ఢిల్లీలో బండి సంజయ్ స్టేట్మెంట్ మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. బీజేపీ మోడ్ అంటే 42% బండి సంజయ్ ఏమంటున్నారంటే మతతత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ముస్లింలను కూడా దీనిలో బీసీలో కలిపారు, ముస్లిం బీసీలు కూడా బీసీ గ్రూప్ అని చేశారు కాబట్టి మేము ఇవ్వం. ప్లస్ వాళ్ళు అనేది ఏంటంటే 42% వీళ్ళు అంటున్నారు, 10% ముస్లిం బీసీలు 32%. సో వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు 10-12% ఉన్నప్పుడు ఇంకొక 5-6% గురించే ఇంత కొట్లాటన. కాబట్టి వీళ్ళు పద్ధతిగా చేయలేదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది కూడా మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో వేయడం ఖాయం. సో ఇప్పుడు రాజారాం యాదవ్ గానీ ఆర్ కుష్టే గానీ డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉత్తర్వులు వెలువరిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అయితే స్టాండ్ చేంజ్ చేసుకోదు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ మనకు తెలుసు. ముస్లిం బీసీఈ గ్రూప్ ఉన్నంత కాలం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ముస్లిం బీసీఈ లేకపోయినా అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు బీహార్ లో కదా. బీహార్ లో 63% రిజర్వేషన్ ఇంకా చాలా రాష్ట్రాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. రాజ్యాంగంలో 9 దీనిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదంటే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నో చూడాలి. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో 1 మోర్